వదిలిపెట్టుకొని నా పొలాలు వదిలిపెట్టుకొని పిల్లలను వదిలిపెట్టుకొని పార్టీ ఏ పిలిపించినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ప్రతి గడపకి తీసుకొని పని చేసిన ఇన్నేళ్ళ నుంచి పోయినసారి ఇదే 2020 మున్సిపల్ ఎలక్షన్లో బీభాం చేతికి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇదే వర్గపూర్లో ఇంకో పోయింది. మళ్ళీ ఈ రోజు అదే జెండా పట్టుకుని అట్నే అదే దామన బతుకుంటే ఈ రోజు నాకు అన్యాయం జరగకపోతుండే. నా దామన లేడు కాబట్టి నాకు ఇది జరుగుతుంది. అదే నా దామన బతకలేకుండా ఇదే బతుకుంటే ఈరోజు ఫస్ట్ టికెట్ నాకే ప్రకటించేటోడు. ఇలా నాకు అన్యాయం జరుగుతుంది. 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పని చేసిన నేను తక్కువ చేసిన ఏ పార్టీ ప్రోగ్రామ్స్ ఏ పిలిపిస్తా ఏం రాలేదు. నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు? ఇదేందో ముందే తెలుసాలి, ఈ వర్గపూర్ ఏందో నాకు తెలవాలి. నేను కష్టపడి పని చేసిన 10 ఏళ్ళు. ఇప్పుడు మా జనాలందరికీ ఎరికే, నా ఇంటింటికి ఎరికే. ఎవడేందో పోలీసు పని చేసిన చేయలేదని ఇంతమంది జనాలకి ఎరిక. అరే ప్రకారం అన్ని విధంగా ఉన్నాయి. ఇంతమంది జనాలు నా మమ్మల్ని లేకపోతే ఇలా నాకు ఎందుకు ఇంతమంది ఇంకొస్తారు జనాలు? రాకపోదు కదా. నాకు న్యాయం చేయాలి. నాకు 20 టికెట్ రావాలి. కష్టపడి పని చేశాను నేను, నాకు రావాలి. రాకపోతే నేను ఏం చేయాలో ఇదే మీ అందరి మీద చెప్తున్నా. చెప్తున్నా